హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో ఒకసారి ఎలా అంటే నోటి దురద మాటలు, స్ట్రైట్గా మాట్లాడాలంటే నోటి దురదలు మాట్లాడుతున్నాడు అనేది కనుక కొన్ని ఛానళ్ళు కొంతమంది నాయకులు మాట్లాడుకున్నారు. ఎందుకని తెలంగాణ సీఎం గారికి నోటి దురద మాటలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఎవరి గురించి మాట్లాడారు అంటే కనుక జగన్ గారి గురించి కొన్ని నోటు దురద మాటలు మాట్లాడారంట. ఆ నాయకులు కొంతమంది మాట్లాడుకున్నారు. ఏం మాటలు మాట్లాడారు, వైసీపీ వాళ్ళు దాన్ని ఎలా డిఫెండ్ చేస్తున్నారు, అసలు ఎందుకని మాట్లాడాల్సి వచ్చింది రేవంత్ గారు? ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. 100% పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఉపయోగపడి వీడియో అయితేనే చేస్తా, ఉపయోగాలు ఏందైతే ఎట్టి పరిస్థితుల్లో చేయను. తర్వాత ఇంకోటి ఏంటంటే కనుక వీడియో ఎండ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయం ఎలా ఉంటుందో తెలుసుకోవడం నా బాధ్యత. మీ అభిప్రాయం తగ్గట్టు నేను మాట్లాడుతుంటాను. చూద్దాం. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. రేవంత్ రెడ్డి గారి నోటి దురద మాటలు ఏంటో ఒకసారి చూద్దాం. ఏంటంటే ఎవరి కోసం మాట్లాడుతున్నారంటే కనుక, అంటే వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం, చంద్రబాబు నాయుడు గారు ఏదో డప్పు కోసం చంద్రబాబు నాయుడు గారికి డప్పు కొడుతున్నాడు రేవంత్ గారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి మీద అమితమైన ప్రేమ ఉంది. మన మామూలు ప్రేమ కాదు, ఎలాగంటే అవిభాజ్యమైన ప్రేమ అంటారు కదా, అలాంటి ప్రేమ. అంటే విడదీయలేని ప్రేమ చంద్రబాబు నాయుడు గారి మీద రేవంత్ రెడ్డి గారికి ఉండిపోయింది కాబట్టి, అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి అయినా కానీ రేవంత్ రెడ్డి గారు అలా సరిగ్గా చూస్తే కనుక ఆ తెలుగుదేశం లక్షణాలు, ఆ తెలుగుదేశం అవలక్షణాలు ఆయనలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి అనేది కనుక చాలామంది ఇప్పటికే మాట్లాడతారు. చాలామంది రాజకీయ విశ్లేషకులు ఏమంటారంటే కనుక ఆ తెలుగుదేశం బీజం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారిలో అది బయటికి పోలేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా కానీ దానికోసం ఆయన ఏదో ఒకటి సిద్ధం చేసుకుంటాడు మాట్లాడడానికి. ఎందుకంటే అలాగే మాట్లాడతాడు. ఇవన్నిటికి ఆధారం కరెక్టే, నిజమే. రేవంత్ రెడ్డి గారిలో ఉన్న ఆ టీడీపీ కానీ చంద్రబాబు నాయుడు గారి ఉండే ఏంటంటే వల్లమాలిన ప్రేమ కానీ ఎలా కనబడుతుందంటే కనుక ఒక్కొక్కసారి బయటపడిపోతూ ఉంటుంది ఇలా కొన్ని మాటల వల్ల. జగన్మోహన్ రెడ్డి గారి గురించి రేవంత్ రెడ్డి గారు కొన్ని మాటలు అయితే మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? జగన్కి జనాలు గుణపాఠం చెప్పారు. ఎందుకంటే పరిపాలన మానేసి టీడీపీ మీద పగబట్టి పరిపాలన పక్కన పెట్టి ఆయన ఎప్పుడైతే కక్ష కట్టాడో టీడీపీ మీద అప్పుడు జనాలు జగన్ గారిని పక్కన పెట్టేశారు అని అందుగురించే అంటే టీడీపీని ఖతం చేయాలనే ఉద్దేశంతో జగన్ తన పార్టీని తానే ఖతం చేసుకున్నాడు అని కొన్ని మాటలైతే కనుక మాట్లాడాడండి. అందుగురించే వైసీపీ నాయకులు చాలామంది రేవంత్ రెడ్డి మధ్యలో నోటి దురద మాట్లాడుతున్నాడు అని కొంతమంది మాట్లాడుతున్నారు. నిజంగా అంటే దారిపోయి కంప వెనకాల తగిలించుకున్నట్టుగా అనవసరమైన వ్యాఖ్యలు చేస్తుంటాడు రేవంత్ రెడ్డి గారు అప్పుడప్పుడు. కాబట్టి అలాగే చేశాడు ఈ వ్యాఖ్యలు కూడా అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ప్రత్యర్థులు పగబట్టి వాళ్ళని నాశనం చేయాలనే దాంట్లో ఆ ఉద్దేశంతో తన పార్టీని నాశనం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఓడిపోయాడు. ఈ చేసిన పాపాలు ఊరికినే వదలవు, అందుకనే ఓడిపోయాడు. అందుకనే పార్టీ ఓటమి పాలైంది. మనం చేసిన పాపాల బట్టే అది ఉంటుంది అని కొంచెం పెద్ద రకంగా అంటే తనకు స్థాయికి మించిన మాట్లాడచ్చు, లేకపోతే ఏదైనా అనొచ్చు. అంటే వెనక ముందు ఆలోచించకుండా మాట్లాడాడు అనేది కనుక అనుకుంటారు. నిజంగా అలా మాట్లాడాడు అంటారా? మీ అభిప్రాయం ఏంటో నేను తెలుసుకోవాలనుకున్నాను. తర్వాత అలా మాట్లాడుంటే కనుక ఒకసారి మనం గతం చెక్ చేసుకోవాలంటే ఎవరైనా కానీ అంటే మనం ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే కనుక అంటే కొడంగల్లో 2018లో రేవంత్ రెడ్డి గారు ఓడిపోయాడు. కాబట్టి ఓడిపోయినటువంటి ఆయన ఎన్ని పాపాలు చేసి ఉంటాడంటారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాల వల్లే ఓడిపోయాడు అన్న రేవంత్ రెడ్డి గారు 2018లో ఎన్ని పాపాలు చేసి ఉంటే ఓడిపోయి ఉంటాడు అని చాలామంది అడుగుతున్నారు. మరి దానికి ఆయన ఏం చెప్తాడో సమాధానం తెలియదు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్న ఈయన తెలుగుదేశానికి సహాయకారిగా అంటే తెలుగుదేశంగా ఇప్పుడు నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే చెప్తే నేను ఏదో వన్ సైడ్ మాట్లాడుతున్నాను అన్నారు చాలామంది. అంటే వైఎస్ఆర్సీపీకి ఫేవర్గాను టీడీపీకి ఏమో యాంటీగా మాట్లాడుతున్నారు అని కొంతమంది అన్నారు. ఇప్పుడు సందర్భం వచ్చింది చెప్పక తప్పట్లా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు సూట్ కేసులు మార్చి హైదరాబాద్లో ఓటుకు నోటు కేసులో బ్రీఫ్డ్ మీ అనే పదంతో మొత్తం యావత్ రాష్ట్రం కాదు యావత్ ఇండియా భారతదేశం అంతా కూడా మాట్లాడుకున్న మాట తెలుసు. కాబట్టి అలాంటి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడకపోతే జగన్ గారి గురించి మంచిగా మాట్లాడతారా? కనీసం అర్థం చేసుకోవాలి కదా వైసీపీ నాయకులని సరే. చాలా సింపుల్ లాజిక్. మరి చంద్రబాబు నాయుడు గారి గురించే మాట్లాడతాడు ఆయన. ఆల్రెడీ ఇంకా పాత కేసులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సూట్ కేసులతో డబ్బు ఇవ్వడం వీనికి, ఈయన వెళ్ళి ఎమ్మెల్సీ అభ్యర్థులు కొనడానికి ప్రయత్నించడం, దాంట్లో పట్టుబడిపోవడం, ఆ వాయిస్ కూడా ఓకే అవ్వడం, ఆ కేసులు ఇంకా నడుస్తున్నాయి. అలాంటప్పుడు ఎవరిని పైగా టీడీపీ నాయకుడే రేవంత్ రెడ్డి గారు
అలాంటప్పుడు వైసీపీ వాళ్ళు బాధపడటంలో తప్పు నన్ను అడిగితే కనుక. ఎందుకంటే ఆయన టీడీపీ నాయకుడే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావచ్చు కానీ ఆయన టీడీపీ నాయకుడే పక్కాగా. కాబట్టి టీడీపీ నాయకుడి నుంచి కాంగ్రెస్లోకి అంటే మారాడంటే జస్ట్ అండి అంతే. కాబట్టి ఆయన కాంగ్రెస్ సీఎంగా ఆయన కొన్ని ఆలోచించాలి. ఎలాగంటే ప్రజలు గుణపాఠం చెప్పారంటే కనుక 23 రాష్ట్రాల్లో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం, 23 రాష్ట్రాల్లో అధికారంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం 3 రాష్ట్రాలు పడిపోయింది. కాబట్టి జనం గుణపాఠం చెప్పారనుకోవాలంటారా? అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటే, ఎవరో మాట్లాడింది కాదు ఇది, జనం గుణపాఠం చెప్పారు ఆ పార్టీ గారు అన్నాడు ఆయన. కాబట్టి 23 రాష్ట్రాల్లో అధికారులు ఉండే కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలకే పరిమితం అయిపోయింది. జనం గుణపాఠం చెప్పారంటారా? అది ఒకసారి ఆయన చెక్ చేసుకోవాలి, సెల్ఫ్ చెక్ ఖచ్చితంగా. తర్వాత తెలంగాణలో 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ఓడిపోతూనే ఉంది. ఈసారే అది కూడా నెగ్గడం జరిగింది. కాబట్టి ఇంతకుముందు ఓడిపోయిన అన్నిసార్లు కూడా ఎన్ని పాపాలు చేసి ఉంటుంది ఓడిపోయిందని అనుకోవాలంటారా? కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో టీడీపీ 3 సార్లు ఓడిపోయింది. తెలంగాణ కూడా వదిలేయండి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే టీడీపీ 3 సార్లు ఓడిపోయింది. కాబట్టి 3 సార్లు ఓడిపోయినందుకు ప్రజలు బుద్ధి చెప్పారనుకోవాలా? ప్రజలు అంతేగాని లేకపోతే ప్రజలు గుణపాఠం చెప్పారనుకోవాలా? లేకపోతే చేసిన పాపాలు ఉంటే ఖచ్చితంగా ఓడిపోతారనుకోవాలా? ఈ 3 మాటలు నేను మాట్లాడుతున్నా కాదు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే, ఆయన మాటలు ఆయనకు అప్పచెప్తున్నాం అంతే, అంతమించి ఏం కాదు. తర్వాత టీడీపీ తెలంగాణలో ఎందుకు కథమైపోయింది? నిజంగా జనాలు ఆదరిస్తే జనాలు తమ పార్టీని తానే కథం చేసుకున్నాడో పగబట్టినట్టు పరోక్ష పార్టీ ఏదైతే ఉందో దాన్ని కథం చేయాలనుకో తన పార్టీని తానే జగన్ కథం చేసుకున్నాడంటే మరి తెలంగాణలో టీడీపీ కూడా కథమైపోయిందిగా. ఆలోచన చూసుకుంటే కనుక 2 చోట్ల పోటీ చేసిన రేవంత్ రెడ్డి ఒక చోట నెగ్గాడు, ఒక చోట ఓడిపోయాడు. ముఖ్యమంత్రి పదవికే అర్హుడు కాదా? ఇవాళ చాలా తవ్వుకుంటే చాలా వచ్చేస్తాయి ఇలాగా కాదు. మాటలే కదా ఏ పడితే మాట్లాడేయచ్చు అనుకోకూడదు. ఎందుకంటే ఒక పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఖచ్చితంగా మనం మాట్లాడే మాట నోట్లోంచి ఏదో వస్తుందో చూసుకుని మాట్లాడాలి, 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని. అలా మాట్లాడిపోతే లేనిపోయిన ఇబ్బందులు పడిపోతారు ఎవరైనా సరే. ఎందుకు చెప్తానంటే రేవంత్ రెడ్డి గారు ఈయన చేసిన పని అదే. నన్ను అడిగితే కనుక 2 చోట్ల పోటీ చేశాడు ఈయన, ఒక చోట నెగ్గాడు, ఒక చోట ఓడిపోయాడు. కాబట్టి ముఖ్యమంత్రి పదవి పోటీ చేసాడు, 2 చోట్ల నెగ్గితే 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల నెగ్గేయాలా? అది కదా. మరి ఒక చోట ఓడిపోయాడంటే ఆ ప్రాంతంలో నువ్వంటే ఇష్టం లేదనే కదా. కాబట్టి రేవంత్ గారు ప్రస్తుతం బీఆర్ఎస్ మీద పగ తీర్చుకోవడం లేదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం మీద పగ తీర్చుకునే ఆ సందర్భంలో తెలుగుదేశం మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో తమ పార్టీనే మర్చిపోయారు. కాబట్టి పగ తీర్చుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలని పగబట్టి మరీ కక్ష తీర్చుకున్నారు, టీడీపీ మీద పగబట్టారు అని ఇన్ని మాటలు మాట్లాడాడు ఆయన. కాబట్టి సింపుల్, బీఆర్ఎస్ మీద ఏదైతే తెలంగాణలో కేసీఆర్ గారి పార్టీ ఉందో దాని మీద మీరు తీర్చుకుంటుందండి పగా కాదా? నేను అడుగుతున్న మాట కాదు, వైసీపీ నాయకులు కార్యకర్తలు కింద స్థాయి నాయకులు కాడించి పై స్థాయి వరకు అందరూ అడుగుతున్నారండి. నిజంగా ఇది అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ ఉండాలంటారేమో, లేనిపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అది ఉంది కాబట్టి ఆయనకు అర్థమైందంటారా లేదంటారా? అంటే బీఆర్ఎస్ పార్టీ మీద ఆయన పగబట్టాడా లేదా? రేపటి నుంచే మొదలవుతుంది. ఇక్కడ గురువు గారేమో ఇక్కడ బిల్డింగ్లు పడబడుతున్నాడు ఆయన వైసీపీలో ఉండేటువంటి పార్టీ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఈ రోజు నుంచి తెలంగాణలో స్టార్ట్ అయింది. అది రేవంత్ రెడ్డి గారు గురువు గారి దగ్గర నుంచి పొణికి పుచ్చుకున్నాడో లేకపోతే అంది పుచ్చుకున్నాడో తెలియదు కానీ తెలంగాణలో కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో కేసీఆర్ గారి పార్టీ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అవి పడగొట్టే కార్యక్రమం మొదలయ్యింది. ఈ రోజే ఆల్రెడీ ఒక దానికి నోటీసులు అయితే జారీ చేశారు. దానికి నోటీసులు ఉన్నాయి లేదా ఉంటే చూపించండి, లేకపోతే దాన్ని కూల్చేస్తాం అని అయితే కనుక ఇష్యూ జారీ చేశారు ఈ రోజే జస్ట్. కాబట్టి ఈ రోజు నుంచి మొదలైనట్టే అక్కడ కేసీఆర్ సమక్షంలో కేసీఆర్ గారి పార్టీ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటి కాగితాలు ఉంటే సరే అన్ని పక్కగా ఉంటే సరే లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు వైసీపీ ఆఫీసులు ఎలా పగలగొడుతున్నారో సేమ్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆఫీసులు అలా పగలగొట్టడానికి సిద్ధమైపోయారు. మరి పగ తీర్చుకోవడం కాదంటారా? ఇది కక్ష తీర్చుకోవడం కాదంటారా? మరి రేవంత్ గారికే తెలియాలా? ఇన్ని మాటలు మాట్లాడిన రేవంత్ గారు ఈ చిన్న మాటలు ఎంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యాడో నాకైతే అర్థం కాల. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా మన మాటల్లో వాస్తవం ఉందనుకుంటే కనుక నిజంగా ఎంతో కొంత వాస్తవం ఉందనుకుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటాను. నేను ఎప్పుడు దాన్ని సదా గౌరవిస్తుంటాను. కానీ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్టీ వన్ సైడ్ మాట్లాడుతానని ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని 200 వీడియోల్లో ఏకి పారేసిన ఛానల్ మనది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ప్రభుత్వం ఏది ఉంటే సరే అది ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో తప్పులు ఉంటే కనుక ఎత్తి చూపడం నాకున్న అలవాటు. కాబట్టి ప్రశ్నించడం మనకున్న అలవాటు. ప్రశ్నించడం మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోయారు కానీ అవి కాదు, వాస్తవంగానే ప్రశ్నించడం. చూస్తూనే మీరు అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.